And he was not only covered, there was no unity in between disciples. అతను పిరికివాడు అంత మాత్రమే కాదు, దానికి పైగా శిష్యుల మధ్య ఐక్యత కూడా లేదు. He spoke a lie that he denied Jesus, that he didn't know Jesus at all. అతడు నిజంగానే దేవుడు నాకు యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు అని God changed his mind తృణీకరించాడు. కానీ దేవుడు ఈ సమయంలో అతని మనసును during those 10 days. ఈ యొక్క 10 రోజుల సమయంలో దేవుడు అతని మనసును when they were waiting in the presence of God, దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నప్పుడు God's spirit convicted them of their sins. దేవుడి యొక్క ఆత్మ వారి యొక్క అంతరంగాల్లో ఒప్పింపజేసింది. You think you are a disciple of God and a converted person, a saved person. నీవు నేను ఒక శిష్యుడను మార్మనసు పొందిన వారను అని అనుకుంటున్నావు. You are a hypocrite in the sight of God. నీవు దేవుని దృష్టిలో ఒక వేషధారివి. You don't have the fear of God. నీకు దేవుని భయం లేదు. You speak lies without any fear of God. దేవుని భయం లేకుండా నువ్వు అబద్ధాలు మాట్లాడుతున్నావు. But when the spirit of God comes upon you, దేవుని ఆత్మ నీ పైనకు వచ్చినప్పుడు He will convict you of your secret sins. నీ యొక్క రహస్య పాపముల గురించి దేవుడు నిన్ను ఒప్పింపజేస్తాడు. Because you are a hypocrite. నీవు ఒక వేషధారివి You గనుక are hiding the sins in your heart. నీ యొక్క పాపములను నీ హృదయంలోనే దాస్తున్నావు. So you want to do some work of God and you want to be a manager of a church. నీవు దేవుని పని చెయ్యాలి, దేవుని సంఘంలో ఒక వ్యక్తిగా ఉండాలి. What is your experience of the Spirit of God? దేవుని ఆత్మ యొక్క అనుభవాలు నీ జీవితంలో ఏంటి? Did you really confess your sin? నీవు నిజంగా నీ పాపములను ఒప్పుకున్నావా? All those people were gathered together in that upper room. ఆ యొక్క మేడ గది చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ గుమిగూడారు. When the Spirit of God coming upon them, దేవుని యొక్క ఆత్మ వారి పైనకు వచ్చినప్పుడు the Spirit of God opened their understanding. దేవుని ఆత్మ వారి యొక్క గ్రహింపును వివేచన realizing their weaknesses, వారి యొక్క బలహీనతలను గుర్తు చేసి all the hidden sins, వారి యొక్క దాచబడిన పాపములను they were repenting. వారు పశ్చాత్తాపపడుతున్నారు. Going to each one, my brother, please forgive me. వారు సహోదరుల యొద్దకు వెళ్ళి, సహోదరుడా నన్ను క్షమించు. My sister, please forgive me. సహోదరి దయచేసి నన్ను క్షమించు. Yes, you will humble yourself. అవును, అదే రీతిగా నీవు కూడా నిన్ను నీవు తగ్గించుకో. Only when you humble yourself really, నిన్ను నీవు నిజంగా తగ్గించుకున్నప్పుడు మాత్రమే God will see you from heaven. దేవుడు ఆ పరము నుండి నిన్ను చూస్తాడు. And when you seek His face, నీవు ఆయనను వెతికినప్పుడు all your hidden sins will come out. You will be shown from the power of His face. నీ యొక్క దాచబడిన ప్రతి విధమైన రహస్య పాపాలు అన్నీ కూడా ఆయన ముఖకాంతిలో నీకు కనబడతాయి. Peter repented. పేతురు పశ్చాత్తాపపడి, and all those disciples, they repented. ఆ శిష్యులందరూ కూడా పశ్చాత్తాపపడ్డారు. One after another, they were humbling themselves. ఒకరి తర్వాత ఒకరు తమను తాము తగ్గించుకొని ఉన్నారు. They were bowing down their heads to the ground before Him. ఆయన ఎదుట మోకరించి, Lord, forgive us. దేవా మమ్మల్ని క్షమించు. They were praying and praying and praying. వారు ప్రార్థిస్తూ ఉన్నారు. Waiting in the presence of God. దేవుని సన్నిధిలో కనిపెడుతున్నారు. Peter was praying, Lord, forgive me. I denied you thrice. పేతురు కూడా, దేవా నన్ను క్షమించు, నేను 3 సార్లు నేను నిన్ను ఎరగనని, I am a wretched man. నేను ఎంతో దౌర్భాగ్యుడను, ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించు అని అతను పశ్చాత్తాపపడ్డాడు. నన్ను కడగండి, దేర్ ఇస్ ప్రైడ్ ఇన్ మీ, నాలో గర్వం ఉన్నది, టేక్ అవే దిస్ ప్రైడ్, ఈ గర్వాన్ని తీసివేయండి. ఐ థాట్ ఐ వాస్ గ్రేటర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, నేను దేవుని రాజ్యంలో గొప్పవాడను అని తలంచాను. ఐ యామ్ ఎన్ అన్వర్ది పర్సన్, నేను ఒక అయోగ్యుడను, I am not worthy to stand in your presence. నేను నీ సన్నిధిలో నిల్చోడానికి యోగ్యుడను I కాదు. am not even worthy to call myself as a disciple of you. నీ యొక్క శిష్యుడంగా పేరు పెట్టి పిలువబడడానికి కూడా నేను యోగ్యుడను కాదు. Selfishness in me. నాలో స్వార్థం ఉన్నది. Selfish ambition in me. నాలో స్వార్థపూరితమైనటువంటి ఆశ I want to become great. నేను గొప్పవాడని కావాలి అని ఆశ. All these my brothers, నేను సహోదరులలో గొప్పవాడిగా ఉండాలనుకున్నాను. this selfishness from me. దయచేసి స్వార్థాన్ని నాలో నుండి తీసివేయండి. Pride from me. నాలో నుండి గర్వాన్ని తీసివేయండి. Help me to humble myself. నన్ను నేను తగ్గించుకోవడానికి సహాయం చేయండి. When they were praying together like that, వారు ఆ రీతిగా ప్రార్థించుకొని ఉన్నప్పుడు God filled their hearts with love of God. దేవుని ప్రేమ చేత వారిని నింపి ఉన్నాడు. And also love for other brothers. ఇతర సహోదరులతో కూడా వారి ప్రేమను They నింపబడి. didn't have unity between them. వారి మధ్య ఐక్యత లేదు. Let us turn to 133 of Psalm. 133వ కీర్తన.
మొదటి నుంచి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం. What a good thing it is. ఎంత మేలు అది, What a pleasant thing it is ఎంత మనోహరము అది. when brothers come into unity. సహోదరులు ఐక్యత కలిగి These రావడం. days, brothers and sisters, they don't have unity. ఈ దినాల్లో సహోదరులు సహోదరులు ఐక్యత You లేరు. don't have love for God నీలో దేవుని ప్రేమ లేదు, and love for others. ఇతరుల ఎడల You ప్రేమ లేదు. don't have love for your brother. నీకు నీ సహోదరుడి ఎడల ప్రేమ You లేదు, don't have love for your sister. నీ సహోదరి ఎడల ప్రేమ లేదు. Just you are not caring for them. నీవు వారి గురించి అసలు ఏమి You are ఆలోచించడం not లేదు. humbling yourself. నిన్ను నీవు తగ్గించుకోవడం You are లేదు. a proud girl. నీవు ఒక You are a గర్విష్ఠురాలవు, proud woman. నీవు ఒక గర్విష్ఠురాలైన స్త్రీ. Be careful, repent. నీవు పశ్చాత్తాపపడు. That's why you don't experience the Spirit of God. అందువల్లనే నీవు దేవుని ఆత్మ తాకుదలను The Word of అనుభవించలేకపోతున్నావు. God says God is love. దేవుడి వాక్యము దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అని చెప్తుంది. 1 Corinthians 14 chapter and verse 1. మొదటి కొరింథీ 14 అధ్యాయము మొదటి వచనము, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. Yeah, you have to take some measure. అవును, మనం కొంత ప్రయాస పడాలి. Yeah, if you don't take any effort to love your sister, నీవు నీ సహోదరిని ప్రేమించడానికి ఎలాంటి ప్రయాస తీసుకోకపోతే always have the thoughts of hatred toward your sister. అన్ని వేళలా నీవు నీ సహోదరి ఎడల అసహ్యతను కలగజేసే తలంపులతో Like ఉంటున్నావు. these brothers and sisters, you also tell God, Lord, fill my heart with love. ఈ యొక్క సహోదరుల వలనే నీవు కూడా దేవా నా యొక్క హృదయాన్ని ప్రేమతో నింపు. I don't have any real love. నిజమైన ప్రేమ లేదు నాలో, Please touch me. దయచేసి నన్ను ముట్టండి, Help me to repent. నాకు పశ్చాత్తాపడడానికి సహాయం Give me చేయండి. a real pure heart. నిజమైనటువంటి పరిశుద్ధమైన Give హృదయం me నాకు the heart of దయచేయండి. love. నాకు ప్రేమ కలిగిన హృదయాన్ని దయచేయండి. Let me experience your Holy Spirit. నన్ను నీ యొక్క ఆత్మ యొక్క తాకుదలను అనుభవింపజేయండి. And when the Spirit of God came upon them, పరిశుద్ధాత్ముడు వారి పైనకు వచ్చినప్పుడు and what Peter was preaching, Acts 2nd chapter, పేతురు ఏమి బోధిస్తా ఉన్నాడు వారికి? verse 38. 2వ అధ్యాయము 38వ వచనము, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొంది Repent పశ్చాత్తాపపడి and be baptized for the remission of sins. పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందండి. And also verse 40. 40వ వచనంలో కూడా ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. Be separate. ఈ తరము వారికి వేరే You వారు, are still not separated from the worldly people. నీవు ఇంకా కూడా ఈ లోక సంబంధమైన వారితో వేరుగా You లేవు. are still sitting where you are. నీవు ఇంకా కూడా నువ్వు ఎక్కడ You కూర్చున్నావు అక్కడే don't have the ఉంటున్నావు. fear of God. నీలో దేవుని భయం ఏం లేదు. Many times God is warning you దేవుడు నేను ఎన్నోసార్లు to హెచ్చరిస్తున్నాడు, separate yourself. నిన్ను నీవు వేరుగా ఉండమని. Unless you do that, how can you experience the Spirit of God? నీవు అది చేయకపోతే దేవుని యొక్క ఆత్మను నువ్వు పొందుకోలేవు, అనుభవించలేవు. When you are reading the Word of God, నీవు వాక్యంను you చదువుతున్నప్పుడు are not able to understand the Word of God. దాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. Only the Spirit of God, when Spirit of God comes upon you, you will have the understanding. దేవుని ఆత్మ నీ పైనకు వచ్చినప్పుడు నీకు గ్రహింపు వివేచన The ఉంటుంది. Word of God says, seek ye first the kingdom of God. దేవుని వాక్యము మొట్టమొదట ఆయన నీతిని రాజ్యంను వెతకమని All చెప్తుంది. those things will be added unto you. అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును. Many people, they say, after I came into the work of God, I am facing many difficulties. చాలా మంది నేను దేవుని సేవలోనికి వచ్చినాక నాకు చాలా శ్రమలు That వస్తున్నాయి is, those అంటారు. are the words of the devil. ఆ యొక్క మాటలు సాతాను మాటలు. How can you say like that? ఆ రీతిగా ఎలా మాట్లాడుతున్నావు? I am suffering and suffering. నేను ఇబ్బంది పడుతున్నా, శ్రమ పడుతున్నా Is అని. the devil using your mouth? సాతాను నీ నోటిని You వాడుకుంటున్నాడు. must say, God is great. నీవు దేవుడు గొప్పవాడు అనాలి. When I came into the work of God, నేను దేవుని పనిలోనికి వచ్చినప్పుడు God is helping me. దేవుడు నాకు సహాయం He is a చేస్తున్నాడు. great God. దేవుడు గొప్ప దేవుడు. He created the heaven and earth. దేవుడు ఆకాశంలను భూమిని సృజించినవాడు. How he used those disciples afterwards. దేవుడు ఆ తర్వాత శిష్యులను ఏ రీతిగా ఉపయోగించుకున్నాడు? God is trying to use me. దేవుడు నన్ను ఆ రీతిగా I am ఉపయోగించుకోవాలని experiencing the power of God. నేను దేవుని యొక్క శక్తిని అనుభవిస్తున్నాను. When the Spirit of God came upon the disciples,
దేవుని ఆత్మ వారి పైన శిష్యుల పైకి వచ్చినప్పుడు what boldness Peter had, పేతురుకి ఎంటి ధైర్యము కలిగి and ఉన్నాడు, how he was speaking with boldness. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. Your words will be like that. నీ మాటలు కూడా ఆ రీతిగా ఉండాలి. And you must say, be filled with the Spirit of God. దేవుని ఆత్మ చేత నింపబడండి అనాలి. That must be your attitude. అది నీ యొక్క వ్యక్తిత్వం అవ్వగలగాలి. Tell your experiences with God. నీవు దేవుని యొక్క అనుభవాలను చెప్పగలగాలి. That's what the first church started. ఆ రీతిగా ఆ ఆదిమ సంఘం అనేది ప్రారంభించబడింది. You want to have a church here. మీరు ఇక్కడ ఒక సంఘము ఉండాలి, చర్చ్ ఉండాలి అని Church అనుకుంటున్నారు. means not building. సంఘము అంటే ఒక భవనం కాదు. Look at the first church, ఈ యొక్క ఆదిమ సంఘాన్ని చూడండి, how it started. అది ఏ రీతిగా ప్రారంభించబడింది. Started with the power of God. దేవుని శక్తి ద్వారా ప్రారంభించబడింది. Started with the visitation of the Holy Spirit. దేవుని యొక్క ఆత్మ తాకుదల చేత After that, miracles happened. దాని తర్వాత ఎన్నో కార్యములు, ఆశ్చర్యకార్యములు If you జరిగాయి. really humble yourself నిన్ను నీవు నిజంగా తగ్గించుకుంటే, and touched by the Spirit of God, దేవుని ఆత్మ ద్వారా తాకబడితే, God will use you in the future. దేవుడు నిన్ను ఆ తర్వాత వాడుకుంటాడు. These days, ఈ దినాల్లో you people set apart 1 or 2 days మీరు 1-2 దినాలు పెట్టుకొని, or 3 days 3 దినాలు and ask God, దేవుణ్ణి అడగండి, Lord, help me దేవా నాకు సహాయం చేయండి, and help me this experience నాకు ఈ యొక్క అనుభవాన్ని దయచేయండి అని. with the Spirit of God. దేవుని ఆత్మ ద్వారా Forgive my sins. నా పాపములను క్షమించుము అని. Then you will be useful in the kingdom of God. అప్పుడే నీవు దేవుని రాజ్యంలో That's వాడబడతావు. how you must start the church of God. ఆ రీతిగా నువ్వు సంఘమును May ప్రారంభించగలవు. God help you దేవుడు నీకు సహాయం to చేయగలడు. repent and to set apart some time, spend time in the presence of God. నీవు పశ్చాత్తాపపడి 2-3 దినాలు దేవునితో గడుపు, దేవుడు సహాయం చేస్తాడు. May God bless you. దేవుడు నీకు